అందరికీ నమస్కారమండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు నూతన పీఆర్సీని వెంటనే అమలు చేయాలని చెప్పేసి మరో సంచలన నిర్ణయం దిశగా ప్రభుత్వ ఉద్యోగులు అడుగులైతే వేస్తున్నారు. సో, ఈ వీడియోలో పెట్టి కొంచెం పూర్తి వివరాలైతే తెలుసుకుందాం. సో, యాస్ సూన్ యాస్ పాసిబుల్ తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులందరికీ కూడా రెండవ పీఆర్సీని అమలు చేయాలని కోరుకునే ప్రతి ఒక్క ఉద్యోగి కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ సపోర్ట్ అయితే తెలియజేస్తారని ఆశిస్తున్నాను. వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి. లైక్ చేస్తే చాలామందికి వీడియో రీచ్ కావడం జరుగుతుంది. నూతన పీఆర్సీని వెంటనే అమలు చేయాలని చెప్పేసి డిమాండ్‌లయితే చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ పెన్షనర్ల సమస్యలను వెంటనే పరిష్కరించి ఈహెచ్ఎస్ నూతన పీఆర్సీని తక్షణమే అమలు చేయాలని తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ జిల్లా శాఖ అధ్యక్షుడు చందుపట్ల జనార్దన్ డిమాండ్ చేశారు. శనివారం హుజూరాబాద్ పట్టణంలో డాప్రా కార్యాలయంలో అసోసియేషన్ హుజూరాబాద్ యూనిట్ అధ్యక్షుడు భరత ప్రభాకర్ అధ్యక్షతన ముఖ్య కార్యవర్గ సమావేశం అయితే జరిగింది. విధి విధానాలు లేకుండా మినహాయింపులు సరికాదు. ఉద్యోగ పెన్షనర్ల ఆరోగ్య పథకానికి సంబంధించి ఎలాంటి స్పష్టమైన విధి విధానాలు ప్రకటించకుండానే ముందస్తుగా నిధుల మినహాయింపులు చేపట్టడం సరికాదని, ఉద్యోగ పెన్షనర్లు మోసం చేయడమేనని జనార్దన్ విమర్శించారు. సాధారణంగా డ్రాయింగ్ అండ్ డిస్బర్స్మెంట్ అధికారులు డీడీఓలు చేయాల్సిన ఈ ప్రక్రియను ఎలాంటి ఉత్తర్వులు లేకుండా సచివాలయంలోని ఫైనాన్స్ అధికారులు చేపట్టడం చట్టవిరుద్ధమైన ఆవేదనను వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఈహెచ్ఎస్ అమలుకు సంబంధించి స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేయాలని, చేసిన తర్వాతే మినహాయింపులను కొనసాగించాలని ఆయన డిమాండ్ చేశారు. జూలై 2023 నుండి నూతన పీఆర్సీని వర్తింపజేయాలి. జేఏసీతో జరిపిన చర్చల్లో భాగంగా నెల రోజుల్లోగా పీఆర్సీ నివేదికను తెప్పించి అమలు చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చినప్పటికీ ఇప్పటివరకు ఆ దిశగా అడుగులు పడకపోవడం ప్రభుత్వం ఉదాసీనతకు నిదర్శనమన్నారు. ప్రభుత్వం వెంటనే తక్షణమే స్పందించి నివేదికను తెప్పించుకుని జూలై 2023 నుంచి అమలు కావాల్సిన రెండవ పీఆర్సీని ఖచ్చితంగా అమలు చేయాలని కోరడం జరిగింది. వీటితో పాటు పెండింగ్లో ఉన్న డీఏలను విడుదల చేయాలని, పెన్షనర్లకు సంబంధించి ఇతర పెండింగ్ బిల్లులన్నింటినీ కూడా తక్షణమే నిధులు మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సో, ఈ విధంగా ప్రభుత్వ ఉద్యోగులు వారి యొక్క పెండింగ్‌లో ఉన్నటువంటి డీఏ బకాయిలతో పాటుగా నూతన పీఆర్సీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక వచ్చేటటువంటి రెండో పీఆర్సీ యాస్ సూన్ యాస్ పాసిబుల్ ప్రభుత్వం వెంటనే నివేదికను తెప్పించుకొని ఇంప్లిమెంటేషన్ అయితే చేయాలి. సో, ఇదండి వాళ్ళ ఎంప్లాయీస్ సంబంధించిన తాజా అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థాంక్స్ ఫర్ వాచింగ్. హావ్ ఎ నైస్ డే.